మార్పులు తీసుకొచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ముస్లింల ఆస్తులకు సంబంధించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావించింది. దీంతో వక్ఫ్ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆస్తులు అంటే స్థూలంగా ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులు. ముస్లిం సమాజం సంక్షేమం కోసం గతంలో ముస్లిం చక్రవర్తులు, నవాబులు దానమిచ్చిన భూములు. ప్రధానంగా ముస్లింలకు సంబంధించిన ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఈ భూములను ఉపయోగిస్తారు. ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని దర్గాలు సహా ముస్లింల ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి వచ్చినప్పటి నుంచి ముస్లింలకు సంబంధించిన అనేక అంశాల పట్ల దూకుడుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇటీవలే సీఏఏ చట్టం కూడా అయింది. అలాగే కామన్ సివిల్ కోడ్ పై కూడా నరేంద్ర మోడీ సర్కార్ పట్టుబట్టింది. కామన్ సివిల్ కోడ్ చాలా సున్నితమైన వ్యవహారం. ఇటువంటి సున్నిత అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. కామన్ సివిల్ కోడ్ పై ఏకాభిప్రాయం అవసరం. ఏకాభిప్రాయం వచ్చాక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. దీంతో కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదనపై కేంద్రం ఓ అడుగు వెనక్కి వేసింది. తాజాగా వక్ఫ్ ఆస్తులపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వక్ఫ్ ఆస్తులు అంటే యావత్ ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తులను సంరక్షించడానికి ఓ చట్టం ఉంది. అదే వక్ఫ్ చట్టం. తాజాగా వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా ఓ సవరణ బిల్లును కేంద్రం రూపొందించింది. లోక్సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కాగా చడి చప్పుడు లేకుండా వక్ఫ్ చట్టం సవరణ బిల్లును తీసుకురావడంపై ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. ఇండియా కూటమి సభ్యులు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా ఇండియా కూటమి ఎంపీలు అభివర్ణించారు. करोड़ों लोगों का दुआ मिलेगा, इतिहास में दर्ज होगा कि ये बिल को कौन कौन समर्थन किया है और किसने विरोध किया है. ये इतिहास में नाम दर्ज होगा. इसलिए इस बिल का विरोध करने से पहले आप सोचिएगा करोड़ों गरीब महिलाओं का, बच्चों का, गरीब मुसलमानों का. సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ముస్లిం సమాజం మత స్వేచ్ఛ హక్కును కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం హరించి వేస్తోందని వేణుగోపాల్ మండిపడ్డారు. సవరణ బిల్లును అత్యంత క్రూరమైన చట్టంగా వేణుగోపాల్ అభివర్ణించారు. త్వరలో జరగనున్న అనేక రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. Like that, Prime Minister is bigger than God. That is the biggest anti-Hindu statement. That is the biggest anti-Hindu statement. That is the biggest anti-believer statement. Nobody is bigger than God as per Hindu tradition. You presented Modi as a bigger than God. That is why God punished this election. Yeah. You understood? That is why. Are you dare to inquire about the electoral bond system? I am challenging Honorable Prime Minister. You are talking about the corruption. How much money you have made? But what is the practice, sir? సవరణ బిల్లుపై ప్రతిపక్ష ఎంపీలు నిప్పులు చెరిగారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చేలా నిబంధనలు మార్చడం దారుణమన్నారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్. ఈ నిబంధనను మార్చాల్సిందేనని అఖిలేష్ డిమాండ్ చేశారు. अध्यक्ष महोदय, बहुत सोची समझी राजनीति के तहत हो रहा है. अध्यक्ष महोदय, जब लोकतांत्रिक तरीके से चुने जाने की पहले से प्रक्रिया है तो उसको नॉमिनेट क्यों किया जा रहा है? वहीं जहां अन्य धार्मिक जो मसले हैं, बॉडीज हैं, उनमें कोई गैर बरादरी का नहीं आता है. मान लीजिए वक्फ बोर्ड में गैर मुस्लिम को शामिल करने का औचित्य क्या बनता है? और अध्यक्ष महोदय, इतिहास के पन्नों को अगर हम पलटें, अगर आप जिला अधिकारी को सब ताकत दे देंगे, उन इतिहास के पन्नों को मैं नहीं पलटना चाहता हूं कि एक जगह पर एक जिलाधिकारी महोदय ने क्या किया था, उसकी वजह से आज और आने वाली पीढ़ी तक को भी सामना करना पड़ा.
अध्यक्ष महोदय मैं नाम नहीं लेना चाहता हूँ। వక్ఫ్ చట్టానికి సవరణ బిల్లు తీసుకొచ్చే అధికారం లోక్సభకు లేదని మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ముస్లిం ఆస్తులను దుర్వినియోగం చేయడానికే సవరణ బిల్లును తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నించిందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. 83 states at Joint Secretariat Tribunal. Waqf properties, sir, are not public properties. By removing waqf by user, this government wants to take over dargah, masjid and waqf properties. Sir, take this example of 107. You have made it more difficult to be removed. Encroachment will happen. Section 37 removes protection to waqf properties. Section 40 prejudicial amendments. And the government is, sir, खत्म कर, गवर्नमेंट बोल रही है, सर मैं खत्म कर रहा हूं, सर आधा मिनट. गवर्नमेंट कह रहे हैं कि हम महिलाओं को दे रहे हैं. मुझे यकीन है कि आप बिल्किस बानो को और जकिया जाफरी को मेंबर बनाएंगे, मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है. ఇదిలా ఉంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, తెలుగుదేశం పార్టీ, శివసేన షిండే వర్గం, లోక్ జనశక్తి పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లును సమర్థించాయి. ప్రతిపక్ష సభ్యులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ఇప్పటి వరకు హక్కులు పొందని ముస్లింలకు ఈ సవరణ బిల్లుతో హక్కులు వస్తాయన్నారు. వక్ఫ్ పాలనా వర్గాల్లో మరింత పారదర్శకత, అలాగే జవాబుదారీతనం తీసుకురావడానికే సవరణ బిల్లు తీసుకురావాలని కేంద్రం భావించినట్లు ఆయన చెప్పారు. वक्फ के पास कितना प्रॉपर्टी है वक्फ बोर्ड के पास और कितना आमदनी है. दूसरा सर, सचर कमेटी का रिकमेंडेशन. सचर कमेटी ने आप यूपीए का समय में ही आपने कमेटी का रिपोर्ट एक्सेप्ट किया. उसमें कहा गया कि अभी जो मौजूदा वक्फ बोर्ड है उसको ब्रॉड बेस किया जाना चाहिए. जो लोग मेंबर होते हैं, जो लोग इस कमेटी में, जिस वक्फ बोर्ड में है, उससे काफी नहीं है, इसलिए इसका ब्रॉड बेस होना चाहिए, रिप्रेजेंटेशन ज्यादा होना चाहिए. అంతేకాదు వక్ఫ్ పాలనా వర్గాల్లో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయాలన్నది కేంద్రం ఆలోచన అన్నారు. అయితే ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధికార పక్షం ఒక అడుగు వెనక్కి వేసింది. సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు పేర్కొన్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది.